రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు, 1 అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం మాత్రం నామినేషన్లు స్వీకరించరు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 17 నియోజకవర్గాలకు గాను 645 మంది నామినేషన్లను వేయగా 443 మంది తుది పోరులో పాల్గొన్నారు. రాష్ట్రంలో 35,666 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోకసభ స్థానానికి సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరిస్తారు. సికింద్రాబాద్కు సంబంధించి జోనల్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తుండగా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆర్వోగా ఉన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కలెక్టర్ గౌతమ్ ఆర్వోగా వ్యవహరిస్తారు. మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరిస్తారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వోగా కలెక్టర్ శశాంక కాగా రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా 13 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా లోక్సభ పరిధిలోని కలెక్టరేట్ మరియు ఆర్డీఓ కేంద్రాలలో నామినేషన్లు స్వీకరిస్తారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి సీఈఓ మధుకర్ నాయక్ ఆర్వోగా ఉన్నారు. తొలి రోజు ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.